హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి పాతకాలం పద్ధతిలో గోంగూర పులుసు కూర అండి. అదిరిపోతుంది టేస్ట్. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా గోంగూరని నీట్గా వాష్ చేసేసుకోవాలండి. వాటర్లో ఒకటికి 2 సార్లు ఏమైనా డస్ట్ ఉన్నా నీట్గా పోతుంది. వాష్ చేసేసుకొని ఉంచుకోవాలి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి తాలింపు దినుసులు, శనగపప్పు వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆనియన్, టమోటా, ఇక్కడ ఒక టమోటా పెద్ద సైజు, ఆనియన్ కూడా పెద్ద సైజు తీసుకున్నామండి. మిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా ఇక్కడ స్టీల్ బాండి పెట్టుకున్నామండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు ఉన్నాయి కదండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అవి వేసుకొని, ఎండుమిరపకాయ ఉంది కదా, ఎండుమిర్చి కూడా వేసుకున్నామండి. ఇవన్నీ వేగాక చూడండి, అన్నీ వేయించేసుకున్నాం కదా. ఇవన్నీ వేగాక దీంట్లోనే వెల్లుల్లి ఉన్నాయి కదండి, ఒక 4-5 వెల్లుల్లి వేసుకోండి. 4-5 అయినా వేసుకోవచ్చు. ఆ వెల్లుల్లి కూడా వేసుకొని కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, బాగా వేగిపోయాయి కదా తాలింపు దినుసులు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేగాక దీంట్లోనే మనం కట్ చేసుకున్న మిర్చి, ఆనియన్ ఉన్నాయి కదండి, అది కూడా వేసేసుకుంటున్నామండి. ఆ 2 వేసుకున్నాక దీంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అండి 2 వేసుకుంటున్నాము. 2 వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, అన్నీ బాగా ఫ్రై చేసేసుకుంటున్నాం కదా. పాతకాలంలో అయితే కట్టెల పొయ్యి మీద చేసుకుంటారు కదండి, అన్ని కూరగాయలు అన్నీ కట్టెల పొయ్యి మీదే కదండి. ఇప్పుడు స్టవ్లు వచ్చాక మనము స్టీల్ బాండీ యూజ్ చేస్తున్నాం. పూర్వకాలంలో అయితే అందరూ సిల్వర్ బాండీయే యూజ్ చేసేవాళ్ళండి. సేమ్ పద్ధతిలో ఇట్లానే మేము చూపిస్తున్నాం కదా, సేమ్ ఇలానే చేస్తారు. ఇప్పుడు మనం పొయ్యి ఉంది కాబట్టి మనము స్టీల్ బాండీ అనేది యూజ్ చేస్తున్నాము. చూడండి, సాల్ట్, పసుపు అన్నీ వేసి బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోనే టమోటా ఉంది కదండి, ఆ టమోటా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందామండి. ఒక 2 మినిట్స్ మగ్గాక దీంట్లోనే మనం ఇక్కడ తెల్ల గోంగూర తీసుకున్నామండి. ఆ తెల్ల గోంగూర కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, ఆ శనగపప్పు కూడా వేసుకుని ఒక 20 నిమిషాల వరకు నానబెట్టుకోండి. ఆ నానబెట్టుకున్న శనగపప్పు వాటర్తో సహా వేసేసుకోవాలి. ఆ శనగపప్పును మనం వేసే ముందు, నానబెట్టుకునే ముందు ఒకసారి వాష్ చేసుకొని వాటర్ వేసుకోండి. ఆ శనగపప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. ఈ గోంగూర అనేది మనకి హెల్త్కి చాలా మంచిది కదండి. ఇట్లా విడిగా బాండీలో చేసుకోవడం వల్ల మనకి ప్రోటీన్స్ కానీ ఏమీ పోకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి. చింతపండు కూడా యూస్ చేయకుండా చేసుకోవచ్చు. తెల్ల గోంగూరకి మనము చింతపండు లైట్గా వేసుకుంటాము. ఆ చింతపండు బదులు మనము మ్యాంగో తురుము ఉంది కదండి, ఆ మ్యాంగో తురుము వేసుకుంటున్నాము ఇక్కడ. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకొని చెప్పా కదండి, చింతపండు బదులు మామిడికాయ తురుము ఉంది కదా, ఆ తురుము అనేది వేసేసుకున్నాము. ఈ మామిడికాయ తురుము కూడా ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా మీకు వీడియో అప్లోడ్ చేసేసాను ఇంతకుముందే. ఒకసారి మళ్ళీ మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అది కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. మామిడికాయ తురుము, కారము అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. అలానే ఈ సేమ్ ప్రాసెస్లోనే ఇప్పుడు మనం చేస్తున్న గోంగూర పులుసు కూర ఉంది కదా, ఇలాగే సేమ్ ప్రాసెస్లో మనము తోటకూర కూడా వేసుకోవచ్చు అండి. దీంట్లోని తోటకూర ఆకు ఉంటుంది కదా, ఆ ఆకు కూడా వేసుకోవచ్చు. చూడండి, మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. కొంచెం వాటర్ పోసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలండి. ఆకు అనేది ఇంకా మగ్గాలి ఇక్కడ, అందుకని మళ్ళీ మూత పెట్టుకుంటున్నాము. చూడండి, మరో 10 నిమిషాల తర్వాత మొత్తం అన్నీ బాగా ఉడికిపోయాయి కదా.
మీరు గరిటెతో ఇప్పుడు మనం చేసుకున్న గరిటెతో అయినా ఎనుపుకోవచ్చు, లేకపోతే పప్పు గుత్తి ఉంటుంది కదని ఆ పప్పు గుత్తుతో అయినా అలా ఎనుపుకుంటే త్వరగా మెత్తగా అయిపోతుందండి. ఉడికింది కాబట్టి మనం నీట్గా గుజ్జు గుజ్జుగా వచ్చేస్తుంది. చూడండి మొత్తం బాగా ఉడికిపోయి మనకి గోంగూర పులుసు కూర అనేది రెడీ అయిపోయిందండి. ఇలానే కుక్కర్లో తోటకూర పులుసు కూర చేసామండి. ఆ రెసిపీ కూడా అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ. చూడని వాళ్ళు చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తా అండి. ఆ రెసిపీస్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. అది కూడా మన గరిటెతో అట్లా వెనుపుకోవడం వల్ల నీట్గా మెత్తగా అయిపోతుంది ఆకు. మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. చూడండి మనకి రెడీ అయిపోయింది కదా గోంగూర పులుసు కూర. మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే తెల్ల గోంగూర పులుసు కూర అనేది రెడీ అయిపోయిందండి. పూర్వకాలంలో ఎక్కువగా ఇలా చేస్తుంటారండి. మనకి ఏ ప్రోటీన్స్, ఏ విటమిన్స్ కానీ ఏవి పోకుండా మన బాడీకి ఐరన్ అనేది బాగా వస్తుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.